సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ ఈ నెల 16కు వాయిదా పడింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ కేసు విచారించింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సమన్లు ఆమె అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. మహిళల విచారణలో సిఆర్పిసి నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. మహిళలను ఈడీ ఆఫీసుకు పిలిపించి విచారించడం సరికాదన్నారు కవిత. తనపై ఎలాంటి బలవంతపు చర్యలకు దిగకుండా ఈడీకి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో కవిత పిటిషన్ ట్యాగ్ అయ్యి ఉన్నందున కేసుల స్టేటస్ ఏంటో తెలపాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. అన్ని కేసుల విచారణ ఒకేసారి చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. మరోవైపు ఈడీ సమన్లకు కవిత స్పందించడం లేదని దర్యాప్తు సంస్థ తరపున హాజరైన ఏఎస్జీ ఎస్పీ రాజు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే సమన్లే కవిత సవాల్ చేసిన ఉన్నందున దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు ఆమె తరపు లాయర్ కపిల్ సిబల్. మొత్తానికి సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఏదైతే ఈడీ ఇచ్చినటువంటి సమన్లకు హాజరు కాకుండా వాయిదాలు వేస్తున్నటువంటి కవిత ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ కు సంబంధించి ఈ రోజు విచారణ జరిగింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారణకు స్వీకరించింది. అయితే ఈ విచారణ సందర్భంగా కవిత తరఫున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్, అదేవిధంగా అభిషేక్ మను సింఘి ఈ కేసుతో పాటు ఇది గతంలో 27/3/2023న ఈ కేసును వేరే కేసులతో అంటే నల్లి చిదంబరం అదేవిధంగా అభిషేక్ బెనర్జీ కేసులతో ట్యాగ్ చేశారు. కానీ ఆ రెండు కేసులతో కూడా 28 జూలై 2023న వీటికి లీవ్ కూడా గ్రాంట్ చేశారు. కాబట్టి ఆ కేసులతో కలిపే దీన్ని కూడా విచారించాలి. కవిత పిటిషన్ కి సంబంధించి దాన్ని ఒక్కదాన్నే సపరేట్ గా విచారించడానికి లేదు అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ధర్మాసనం పరిశీలించింది. నళిని చిదంబరం అదేవిధంగా అభిషేక్ బెనర్జీ దాఖలు చేసినటువంటి పిటిషన్ తో కూడా కవిత పిటిషన్ ట్యాగ్ అయి ఉన్నందున ఆ కేసుల స్టేటస్ వివరాలను కూడా తెలపాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని కేసుల విచారణ ఒకేసారి చేపడతామని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే తదుపరి విచారణను ఫిబ్రవరి 16కు వాయిదా వేసినటువంటి జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఆలోగా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఈడీ తరఫున హాజరైనటువంటి అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఈడీ సమన్లకు కవిత స్పందించడం లేదు, ఇక ఆమెకు పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పినప్పుడు కవిత తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ అసలు ఆ సమన్లే సవాల్ చేస్తున్నాం కాబట్టి మీరు కొంతసేపు ఆగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గతంలో కూడా మీరు తదుపరి విచారణ వరకు కూడా అయితే ఈ పిటిషన్ డిస్పోజ్ అయ్యేంత వరకు కూడా కవితను విచారణకు పిలవబోమని కూడా అండర్టేకింగ్ ఇచ్చినటువంటి విషయాన్ని కపిల్ సిబాల్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే తదుపరి విచారణ తేదీ వరకు అంటే మొత్తానికి అసలు విచారణకి పోవని అర్థం కాదు, కాబట్టి మేము ఖచ్చితంగా పిలుస్తామని కూడా ఆయన చెప్పారు. అయితే వీళ్ళిద్దరు వాదనలు జరుగుతున్నప్పుడే ఇక తదుపరి విచారణ ఫిబ్రవరి 16కు వాయిదా వేసి ఆ రోజున ఈ కవిత పిటిషన్ లో ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలా లేదా మహిళలను విచారించే సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్లకు వెసులుబాటు ఏదైనా కల్పించాలా, వాళ్ళని ఇంట్లోనే విచారించవచ్చా, ఆఫీసు లేకుండా అక్కడ విచారించే అవకాశం ఏమైనా ఉందా, వీటన్నిటిపైన కూడా 16వ తేదీన డిసైడ్ చేస్తామంటూ ధర్మాసనం స్పష్టం చేసింది.